ఇమషి 757 వారు కామెంట్ చేశారు. నమస్తే గురుగారు, మా ఇంటిలో చాలా రోజుల నుండి ఉన్న తాబేలి ఈ కొన్ని రోజుల క్రితం చనిపోయింది. ఏమైనా దోషమా అండి? తప్పకుండా దోషమే కదమ్మా. తాబేలు అనేది తప్పనిసరిగా తన యొక్క ఫ్రీగా తిరగాలి. అది చెరువులో, బావిలో, సముద్రంలో తనకు నచ్చినట్టుగా జీవించేటువంటి ఒక తాబేలుని మన ఇంట్లో బంధించి నేను గడ్డి పెడుతున్నాను కదా, నేను గోబీ పువ్వు పెడుతున్నాను, లేదా ఇంకోటి పెడుతున్నాను, క్యాబేజీ పెడుతున్నా, ఆకులు పెడుతున్నా అనేది కరెక్ట్ కాదమ్మా. అది జీవించేది నీళ్ళల్లో, మళ్ళీ ఇసుక మీద ఇలా తన యొక్క ప్రయాణం సాగుతూ ఉంటుంది. అలాంటి ప్రయాణంలో అలాంటి జీవనాన్ని మరి బంధించి ఇంటిలోనో ఏసీలల్లోనో నీళ్ళ తొట్టిలలోనో పెట్టేది కాదు. అది నాచు తింటుంది. నాచు మనం ఏమైనా పెట్టారా? మీరు ఏమన్నా నాచు పెట్టగలుగుతామా? అది ఇష్టపడేటువంటి స్వతంత్రాన్ని కోల్పోయి జైల్లో ఉంటుంది. ఏ జైలు అయితే ఉంది? ఏసీ ఉన్న జైలు కాదా? లేకపోతే ఏసీ లేని జైలు మాత్రమే జైలు అంటారా? కాబట్టి ఏసీ ఉన్నా, రిమోట్ ఉన్నా, టీవీ ఉన్నా, రాజకీయ నాయకులకి జైలు ఉన్నా, లేదంటే మామూలుడికి జైలు ఉన్నా, జైలే 4 గోడల మధ్యలో ఉంటాం. కాబట్టి అటువంటి విషయంలో తాబేలు మన వల్ల చనిపోతుంది, మనకి నష్టమే. మనకి విష్ణు దోషం ఏర్పడుతోంది. తప్పకుండా ఎవరికైనా మీరు సాలగ్రామ దానం చేసుకోవాలి. తప్పకుండా ఎవరికైనా సరే కూర్మ యంత్రం దానంగా ఇవ్వాలి. తప్పకుండా కూర్మ అష్టోత్తరం చదువుకునే ప్రయత్నాన్ని చేయాలి. తప్పకుండా 11 రోజులు మీరు దీక్షగా ఉండాలి. ఆ కూర్మ అష్టోత్తరాన్ని, కూర్మదేవి యొక్క కూర్మయంత్ర అష్టోత్తరం చదువుకోవడం కూడా మీకు మంచిది. తప్పకుండా మీకు స్వామివారి విష్ణు అష్టోత్తరం చదువుకోండి చాలు. తప్పకుండా అనుగ్రహం ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. అలాగే మన ఛానల్ని, ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభమస్తు. నమస్కారం.